ఇక్కడ పౌలు నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ కూర్చుని ఉండి అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటారనమాట. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వీళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటుందండి. ఆమె ఓదారంగు పొడిని అమ్మే ఒక వ్యాపారస్తురాలు. అంటే అప్పుడు స్త్రీలు వ్యాపారం కూడా చేసేవారు అనమాట. అప్పట్లోనే చాలా డెవలప్మెంట్ అనేది ఉంది స్త్రీల విషయంలో. అయితే ఆమె ప్రభు ఆమె హృదయమును తెరచిన కనుక ఆమె పౌలు చెప్పిన మాటలన్నీ కూడా లక్ష్య పెడతా ఉందన్నమాట. అంతేకాదు ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మము పొందుతారు. అంటే ఆమె ఈ వ్యాపార దక్షురాలే కాదు, దేవుని విషయంలో కూడా చాలా భక్తి కలిగిన స్త్రీ. నేను ఎంత తెలివైన దాన్ని కదా, నేను ఎంత వ్యాపారాన్ని నేను నడిపిస్తున్నాను కదా, నేను ఎంత ధనవంతురాలను కదా, నాకు దేవునితో అవసరం ఏంటి, నేను దేవుని మాటలు లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏంటి, ఈరోజు కూడా నా వ్యాపారం పనులు నేను చూసుకోవాలని చెప్పి ఆమె అనుకోలేదు. ఆమెలో ఉన్న వినయాన్ని విధేయతను దేవుడు చూచాడు కాబట్టి ఆమె యొక్క కుటుంబం అంతా కూడా బాప్తిస్మం పొందారండి. అంతేకాకుండా ఆమె మనసు ఎంత మంచి మనసు అంటే, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొందంట. ఎవరిని? పౌలుని, ఇంకా తనతో పాటు ఉన్నవారిని కూడా. అంటే ప్రవక్తలకు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఈవిడ ఉంటా ఉంది. అప్పట్లో ప్రవక్తలకి చాలామంది ఆతిథ్యం అనేది ఇచ్చేవారండి. ఇప్పట్లో అంత ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరు లేరు, కానీ అప్పుడు ప్రవక్తల్ని చాలా గౌరవంగా చూచేవారు, చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు, వారి మాటలన్నీ కూడా శ్రద్ధగా వినేవారు. అయితే నేటి కాలంలో అంతలాగా దైవభక్తి కలిగిన స్త్రీలునే మనము, అంటే ఉన్నారు లేరని నేను అనట్లేదు, కానీ చాలా తక్కువ మంది అంత దేవునితో సహవాసం చేసిన స్త్రీలు అనేవారు ఉంటా ఉన్నారండి. ఇది లూదియాను గూర్చిన విషయము.